మహామాక్స్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన డూడ్ సినిమాలో 2 పాటలను కాపీ చేశారని మాస్ట్రో ఇళయరాజా కోర్టులో దావా వేసిన సంగతి తెలిసిందే. తన పాటలను ఈ సినిమాలో అనుమతి లేకుండా వినియోగించినందున తనకు రాయల్టీ దక్కాలని కూడా ఆయన దావాలో పేర్కొన్నారు. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ వివాదం తర్వాత ఇళయరాజా మైత్రిపై రెండోసారి కోర్టులో పోరాటం సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి కోర్టు వాదనలో ఒకసారి తప్పు చేసిన నిర్మాణ సంస్థ మరోసారి మళ్ళీ అదే తప్పును రిపీట్ చేసిందని కూడా రాజా తరపు న్యాయవాది మైత్రిని కోర్టులో నిలదీసే ప్రయత్నం చేశారు. అయితే మద్రాసు హైకోర్టులో కేసు వాదోపవాదనలు కొనసాగుతున్న సమయంలో మైత్రికి అనుకూలంగా జడ్జి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని కలిగించాయి. డూడ్ సినిమాని థియేటర్లలో ఓటీటీలో ప్రజలు చూసేసిన తర్వాత ఇంతకాలానికి ఎందుకు కేసు వేశారు అంటూ ఇళయరాజా తరపు న్యాయవాదిని జడ్జి ప్రశ్నించారు. దాదాపు 30 ఏళ్ల క్రితం సృజించిన పాటలను ఎన్నోసార్లు ప్రజలు వినేశారు. అయినా ఇప్పుడు మరోసారి వాటిని ప్రజల ముందుకు తెచ్చి వినోదం పంచితే ఇళయరాజా ఎలా ప్రభావితమవుతారు అని రాజా తరపు లాయర్ని జడ్జి ప్రశ్నించారు. అయితే అనుమతి లేకుండా హక్కులు కొనుగోలు చేయకుండా స్వరకర్త ఇళయరాజా పాటలను వినియోగించడం కాపీరైట్ చట్టం ప్రకారం నేరమని ఇళయరాజా తరపు న్యాయవాది వాదించారు. దీంతో న్యాయమూర్తి మైత్రి సంస్థను ప్రశ్నిస్తూ పదే కాపీరైట్ లేకుండా అలా ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించారు. అయితే ఈ పాటలను స్వరకర్త సృష్టించేటప్పటికీ కాపీరైట్ చట్టాలు లేవని, కాపీరైట్ చట్టం పునరుద్ధరించాక ముందే ఈ పాటను సృష్టించారని మైత్రి తరపు న్యాయవాది వాదించారు. అయితే ఎకో సంస్థ నుంచి సోనీ సంస్థ పాటల హక్కులను పొందింది. మైత్రి సంస్థ సోనీ నుంచి హక్కులు కొనుగోలు చేసినట్టు మైత్రి తరపు లాయర్ వాదించారు. ఈ మాటలే సాక్ష్యంగా మద్రాస్ హైకోర్టు విచారణలో ఇళయరాజా తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ఎస్ ప్రభాకరన్ వాదిస్తూ 100 వర్షం కరుత మచ్చన్ పాటలను అనుమతి లేకుండా కొత్త సినిమా డూడ్ లో ఉపయోగించారని కోర్టుకు తెలియజేశారు. నిర్మాతలు ఒరిజినల్ లిరిక్ ని మార్చారు, రచనను వక్రీకరించి డూడ్ సినిమాలో ఉపయోగించారని, ఒరిజినల్ సృష్టికర్త ఇళయరాజాకు హాని కలిగించారని లాయర్ వాదించారు. ఒకరి ట్యూన్ తీసుకొని కొత్త ట్యూన్ గా మార్చి ఇదే ఒరిజినల్ అని మోసం చేస్తున్నారని రాజా లాయర్ తన వాదన వినిపించారు. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా కోసం కాపీ చేసిన అదే నిర్మాణ సంస్థ అంటూ లాయర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆ దావాలో ఇప్పటికే మధ్యంతర నిషేధం జారీ అయిందని, డూడ్ పైన మధ్యంతర నిషేధం అమలు చేయాలని వాదించారు. దావాను తోసిపుచ్చిన మద్రాస్ హైకోర్టు అయితే చట్టబద్ధమైన రక్షణ ఉన్నా కానీ పాత పాటల రీమిక్స్ వర్షన్ను నేటి తరం ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత తన పాటలు తిరిగి తెరపైకి వచ్చినందుకు ఇళయరాజా సంతోషంగా ఉండాలని కూడా జడ్జి వ్యాఖ్యానించారు. ఇది కొత్త ట్రెండ్, ప్రేక్షకులు పాత పాటలను కొత్త రూపంలో ఇష్టపడతారు. ఈ సవరించిన వర్షన్లను ఆస్వాదించవద్దని కూడా మీరు ప్రేక్షకులను అడగాలి. నేను దీన్ని ఎన్నిసార్లు చూసానో చెప్పలేను. 30 సంవత్సరాల తర్వాత ఈ పాటలు తిరిగి వచ్చాయి, అది మంచిది కాదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే ఇళయరాజా పాటలను అనుమతి లేకుండా ఉపయోగించారా అని జడ్జ్ మైత్రి తరపు న్యాయవాదిని ప్రశ్నించగా, కాపీరైట్ చట్టాలు లేని రోజుల్లో 30 ఏళ్ల క్రితం పాటలపై ఇంకా రాజా హక్కును కలిగి ఉంటారా అని కూడా ప్రశ్నించారు. మైత్రి సంస్థ సోనీ నుంచి డూడ్ పాటల హక్కులను కొనుగోలు చేసిన విషయాన్ని లాయర్ ప్రస్తావించారు. అవసరమైన ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత నిర్మాణ సంస్థ కొత్త సినిమాలోని పాటలను ఉపయోగించిందని ఆయన వాదించారు. సినిమా ఇప్పటికే థియేటర్లలో ప్రదర్శన పూర్తి చేసి ఓటీటీలో విడుదలైందని, ఇళయరాజా కోరినట్లుగా మధ్యంతర ఉత్తర్వు అవసరం లేదని మైత్రి తరపు లాయర్ బాలసుబ్రహ్మణ్యం వాదించారు. ఇరువైపులా పార్టీల వాదనలు విన్న కోర్టు మధ్యంతర నిషేధ దరఖాస్తుపై ఆదేశాలను రిజర్వ్ చేసింది. సో ఇది ఇవాల్టి ఫిల్మ్ అప్డేట్స్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.